ఓకే అమ్మా. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్తున్నాం. కబీర్ గారు ఇచ్చినటువంటి బోధలు గురించి మనం చెప్తాం. ఆయన చెప్పినటువంటి ఇంకొక బోధ, ఇంకో సందేశం రాసుకొని చెప్తాను. ఈ చిన్ని జీవితం కోసం ఏం సంపాదిస్తున్నాం? ఏమి సంగ్రహిస్తున్నాం? ప్రజలందరూ శరీరం, ఇల్లు, సంపద, చిన్ని జీవితం కోసం ఏం సంపాదిస్తున్నావు? ఏం సంగ్రహిస్తున్నావు? ఏం దోచుకుంటున్నావు? ప్రజలందరూ శరీరం, ఇల్లు, సంపద, రాజ్యం వదిలిపెట్టి వెళ్ళిపోతూనే ఉన్నారు. ఇందులో చాలా సందేశం ఉందండి. ఎంచేతంటే మానవులందరినీ కనుక గమనించినట్లయితే ఇంచుమించు జీవితం అంతా కష్టపడుతున్నారు. దేనికోసం అంటే డబ్బు సంపాదించడం కోసం, తర్వాత డబ్బుతో పాటు ఎన్నో సంపదలు, కార్లు, బంగళాలు, బంగారం, ఇలా ఎన్నో సంపాదించుకుంటున్నారు. జీవితం అంతా వాటి కోసమే ప్రయత్నిస్తున్నారు. ఒక రకంగా మనం గమనిస్తే మానవుడు రోజులు వెచ్చించే సమయంలో ఎక్కువ సమయం ధన సంపాదనకే కేటాయిస్తున్నారు. మీరు ఉద్యోగం చేయండి, వ్యాపారం చేయండి, లేకపోతే ఇంకో ప్రొఫెషన్ అయినా చేయండి, లేకపోతే ఏది చేయండి, డబ్బు సంపాదనకే ఎక్కువ సమయం వినియోగిస్తున్నాడు. అలా జీవితాంతం సంపాదిస్తూనే ఉంటాడు. ఇంకా కొంతమంది సంపాదించడం కాదు, ధర్మంగా దోచుకుంటున్నారు, మోసగిస్తున్నారు. ఇవన్నీ చేస్తున్నారు. కానీ కబీర్ ఏమంటున్నాడంటే ప్రజల్ని కనుక గమనిస్తే ఎన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోతున్నారు. ఆలోచించండి ఒక్కసారి. అన్నీ వదిలిపెట్టేసి వెళ్ళిపోతున్నారు. ఏమవుతే తన జీవితం అంతా శ్రమపడి, జీవితం అంతా దానికి కేటాయించి సంపాదిస్తున్నాడో అవన్నీ వదిలిపెట్టేసి వెళ్ళిపోతున్నాడు. అదే అని చెప్పేది. అంతేకాదు, భార్యను సంపాదించుకుంటున్నాడు,
భర్తను సంపాదిస్తున్నారు, పిల్లలు సంపాదిస్తున్నారు, బంధువులు సంపాదిస్తున్నారు, బంధువుల్ని స్నేహితుల్ని సంపాదించుకుంటున్నారు, ఇలా ఎంతోమందిని సంపాదించుకుంటున్నారు. వాళ్ళని కూడా వదిలిపెట్టేసి వెళ్ళిపోతున్నారు. ఎందుకు అన్నాడంటే ఆయన ఆలోచించాలి దీనికోసం. ఇలా వదిలిపెట్టేసి వెళ్ళడం కోసమా ఇవన్నీ సంపాదించుకునేది? వాళ్ళు ఏమైనా న్యాయంగా ధర్మంగా సంపాదిస్తున్నాడా? తప్పులు చేస్తున్నాడు, పాపాలు చేస్తున్నాడు, అధర్మంగా వ్యవహరిస్తున్నాడు, చివరికి అన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడు. కానీ విచిత్రం ఏంటంటే ఇవన్నీ సంపాదించడానికి ఏవి వదిలిపెట్టేసి ఇవి సంపాదించడానికి ఎన్నో తప్పులు పాపాలు చేస్తున్నాడు. చివరికి ఏమవుతుంది అంటే ఈ తప్పులు పాపాలు చేసేవి ఏదీ రాదు, కానీ వాడు చేసిన పాప ఫలితమే వాడి కూడా వస్తుంది. చాలా విచిత్రం. దీనికోసం ఆరాటపడి తప్పులు చేస్తున్నాడు, పాపాలు చేస్తున్నాడు, అవేమీ రావు. ముడిసిపోతాడు అవి చూసుకుని, అవి రావు. అన్ని వదిలేస్తాడు. వాటి కోసం ఆయన తారాటం. వదిలిపెట్టేసి వెళ్ళే దానికోసమా ఇంత ఆరాటం? ఈ కబీర్ చెప్తున్నాడు. ఆలోచించండి ప్రతి ఒక్కళ్ళు. మీరు అనొచ్చు, మరి ఎలా బతుకుతామండి? బతకడానికి తప్పులు చేయక్కల్లా, పాపాలు చేయక్కల్లా, ధర్మం తప్పకల్లా, సృష్టి విరుద్ధంగా సంపాదించక్కల్లా. నువ్వు బతకడానికి నీ అవసరాలకి ఇన్ని రకాల పాపాలు చేయక్కల. ఇప్పుడు వాడికి జీవితానికి సరిపడా కాదు, ఇంకా 10 తరాలకి, ఇంకా ఎక్కువ తరాలకి సరిపడా సంపాదించినా ఇంకా తృప్తి తీరట్లేదే. రాజకీయాల్లో ఉన్న వాళ్ళందరినీ మనం గమనిస్తే ఎన్ని కోట్లు పోగేసినా ఇంకా పోగేయాలనే ఆతృత. ఎందుకు ఈ మోసాలు చేస్తున్నారు, దౌర్జన్యాలు చేస్తున్నారు, ఎన్ని అక్రమాలు చేస్తున్నారు, ఎన్ని దొంగ మాటలు మాట్లాడుతున్నారు? అన్నీ దేనికి అంటే వదిలిపెట్టి వెళ్ళే వాటి కోసమే. ఏం చేస్తారు? కోట్లు. ఆ పాపం మటుకు కూడా వస్తుంది. చేత ఆయన చెప్పిన సందేశం మనకు అర్థమవుతే మనం ఆలోచించవలసింది ఏంటంటే, వదిలిపెట్టి వేసే వాటి గురించి ఆలోచించుకోవాలి. తెలివైన వాడు ఎవడు అంటే వదిలిపెట్టి వెళ్ళిపోయే వాటి గురించి ఆలోచించడం. దేని గురించి ఆలోచిస్తాడు? దేని గురించి ఆలోచిస్తాడు అంటే కూడా వచ్చే వాటి గురించి ఆలోచిస్తాడు.
కూడా పట్టుకెళ్ళలేనివి కాదు, పట్టుకెళ్ళగలిగినవి. వాటి గురించి ఆలోచించాలి. మనమేం పట్టుకెళ్తామండి అనొచ్చు మీరు. ఖాళీ చేతులతో వస్తాం, ఖాళీ చేతులతో వెళ్తాం, ఇంకేం పట్టుకెళ్తామండి అంటే. కానీ గుర్తెట్టుకోండి, కూడా పట్టుకెళ్ళగలిగేవి కూడా ఉన్నాయి. తెలివైన వాడు వాటిని గురించి ఆలోచిస్తాడు, వాటికి ప్రాముఖ్యం ఇస్తాడు. ఇది అర్థమవుతే, కబీర్ సందేశం కనుక అర్థమవుతే ఎవడైనా సరే అలా వదిలిపెట్టేసేవాడు. చెప్తున్నాడు చివరికి ఎన్ని వదిలేస్తాడు. మరి ఏంటి కూడా పట్టుకెళ్ళగలిగేది? కూడా పట్టుకెళ్ళగలిగేవి 4. దాని గురించి మనం చెప్పుకున్నాం, చాలా ఏదో కొద్దిగా సూక్ష్మంగా చెప్పుకున్నాం. ఎవరైనా సరే కూడా పట్టుకెళ్ళగలిగేవి 4. 1 వాసనలు, 2 సంస్కారాలు, 3 కర్మలు, 4 జ్ఞానం. జ్ఞానం ఏ జ్ఞానం అయితే ఇప్పుడు మనంతా నేర్చుకుంటున్నామో ఆ జ్ఞానం. 4 పట్టుకెళ్తారు, ఎవరైనా పట్టుకెళ్తారు కూడా. వాసనలు అంటే ఇష్టాలు, ఈ జన్మలో మీకు ఏవైతే ఇష్టంగా ఉంటాయో వాటిని పట్టుకెళ్తారు. వేటి మీద ఆసక్తి ఎక్కువ చూపిస్తారో అవే వస్తాయి. అలాగే సంస్కారాలు అంటే అలవాట్లు. కర్మలు అంటే చేతల ద్వారా చేసినవి, మాటల ద్వారా చేసినవి. జ్ఞానం అంటే ఆత్మకు సంబంధించి. ఇవన్నీ పట్టుకెళ్తారు. ఇవి కూడా వస్తాయి అన్న సంగతి మనకు అర్థమవుతే ఇవి ఎలాంటి వాటిని పట్టుకెళ్లాలో మనకు తెలుస్తుంది. దాన్ని బట్టి అటువంటివి పట్టుకెళ్ళే ప్రయత్నం చేస్తాం. వాసనలు అంటే చెప్పాను కదా, ఎగ్జాంపుల్ చెప్తే మీకు బాగా. కొంతమందికి ఈ జన్మలో మాంసం తినడం ఇష్టం, మాంసాహారం. ఏం చేశాడు? మాంసాహారం ఇష్టం అవుతే
ఆ కోడినో ఆ మేకనో ఆ జీవినో చంపుతాడు. ఆ మాంసం వండి దాన్ని భుజిస్తాడు. మరి ఆ కోడినో మేకనో చంపడం వల్ల, ఒక జీవిని, సాటి జీవిని చంపడం వల్ల ఏం జరుగుతుంది? ఆ పాపం మళ్ళా వీడు అనుభవించాల్సి వస్తుంది. వాటికి ఎంత నరకం చూపించాడో ఆ పాపం ఏమవుతుందంటే మరు జన్మలో కూడా వచ్చి అంత నరకం వాడు అనిపిస్తాడు. వాడు జీవిస్తూ ఉంటే సాఫీగా జరుగుతుంది జీవితం. సడన్గా ఏదో తేడా వచ్చేస్తుంది. ఓ జబ్బు వస్తుంది, ఒక యాక్సిడెంట్ అవుతుంది. ఏంటో నాకు అయిపోయింది, ఇలా అయిపోయింది, దేవుడు ఏంటో ఇలాగ అంటాడు. దేవుడు నన్ను అన్ని కష్టాలే పెడుతున్నాడు, నాకే పాపం తెలీదు అంటారు. ఎందుకైంది జీవితం అలా? అంతకుముందు ఆలోచించలా. ఆ కోడిని చూడగానే నోరు ఊరేది. మామిడికాయ చూస్తే నోరు ఊరాలి, కోడిని చూస్తే నోరు ఊరడబెట్టి తినేదాకాడికి తృప్తి ఉండదు. వద్దురా అని ఎవరైనా చెప్తే చాలా చాలే నాకు అది ఇష్టం అంటాడు. కోడిగుడ్డు ఇష్టం అంటాడు. ఇంకా కొంతమంది నాకు కోళ్ళే కాదు మేకలు ఇష్టమే, రొయ్యలు ఇష్టమే, చేపలు ఇష్టమే అంటాడు. ఇష్టమే. మరి దానికోసం చేసినటువంటి ఆ పాపం కూడా వస్తుందిగా. చేత ఎటువంటి ఇష్టాలు చేసుకోవాలి అది తెలుసుకోవాలి. మరు జన్మకు వచ్చే ఇష్టాలు, ఆ వాసన వస్తే అయ్యే ఇక్కడ చేశారనుకోండి, అయ్యే వచ్చే జన్మలో కూడా ఇదే చేస్తారు. మీరు శాకాహారమే తీసుకున్నారు, లేకపోతే పళ్ళే ఎక్కువ ఇష్టపడి తినేవారు, మీరు మరి జన్మ తీసుకున్నా అయ్యే ఇష్టాలతో ఉంటారు. ఒకవేళ వేరే కుటుంబంలో జన్మించినా వాళ్ళకి ఏమీ ఇష్టం ఉండదు. చిన్నప్పటి నుంచి తినరు, వాటిని చూస్తేనే వాంతి అయిపోతూ ఉంటుంది. కాబట్టి మీరు చూసుకోండి, కొంతమంది అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఇంట్లో అందరూ తింటున్నారు, తింటారు. అలా మనలో ఇందులోకి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా ఎంచేతంటే అది ఇంతకుముందు నుంచి వచ్చింది. చేత మనకు నష్టం కలిగించే ఇష్టాలు మార్చుకోవాలి. లాభం కలిగించే ఇష్టాలు మీరు ఇంకో జన్మ తీసుకున్నా కూడా లాభమే కలిగిస్తాయి. గమ్మును వదిలిపెట్టవు కూడా తెచ్చుకున్నాయి. జన్మ మారినా కూడా వదిలిపెట్టావు. అలాగే అలవాట్లు, సంస్కారాలు అనుకున్నాం, అవి కూడా వస్తాయి. ఇవి కూడా వస్తాయి అని అర్థమవుతే ఎలాంటి అలవాట్లు చేసుకోవాలి అన్నది ఆలోచిస్తాం. అలాంటివి అలవాటు చేసుకుంటాం. నష్టం కలిగించే అలవాట్లు పక్కన పెట్టేస్తాం.
ఒకవేళ ఇంకో జన్మ తీసుకున్నా ఈ మంచి అలవాట్ల వల్ల మరు జన్మలో కూడా అయ్యే అలవాట్లతోటి నష్టం లేకుండా జీవిస్తాం. కూడా వస్తాయా, ఎలా వస్తాయి ఏంటి డౌట్ ఉంటే ఉండొచ్చు. చూడండి, ఇప్పుడు కొంతమంది మనం చూస్తున్నాం, చాలా చిన్న వయసులోనే భగవద్గీత చెప్తారు, చదివేస్తారు. ఇంకా కొంతమంది తాత్పర్యంతో సహా చెప్పేస్తారు. ఆశ్చర్యపోతాం. మనకేమో 50 ఏళ్ళు వచ్చినా 60 ఏళ్ళు వచ్చినా నోరు తిరగదు. ఓ శ్లోకం చూసి చదవాలంటే చచ్చిపోతాం. ఆడు అప్పు చెప్పేశాడు, ఆశ్చర్యపోతాం. మరి ఎలా అప్పు చెప్తున్నాడు అంత చిన్న వయసు? అంతకుముందు అది ఆడు పండితుడు, భగవద్గీత ఆ ఉపన్యాసాలు చెప్పేవాడు, వాటికి తాత్పర్యాలు చెప్పేవాడు, ఎన్నో చేసేవాడు. అయ్యే కూడా వచ్చి కొంతమంది కార్ డ్రైవింగ్ చేసేస్తాడు చిన్నప్పుడు. అటు స్టీరింగ్ అంత ఉండదు, తిప్పేస్తూ ఉంటాడు. ఒక్కో దాంట్లో ఛాంపియన్గా చిన్నప్పటి నుంచే ఉంటాయి. ఎందుకండి ఇప్పుడు ఈ ధ్యానంలో కూడా మీరు చూడండి, చాలా చిన్న వయసులో ధ్యానం మీద ఆసక్తి చూపిస్తారు. ఆంజనేయ స్వామి 2 ఏళ్లలోనే ధ్యానం మీద ఆసక్తి చూపించారు. పత్రి గారు చెప్తారు, ఈ రాముడు ఏంటి, కృష్ణుడు ఏంటి, ఇలాగంతా శంకరాచార్యులు వీళ్ళంతా వివేకానంద చిన్నప్పుడే ఈ మార్గంలోకి వచ్చిన వాడు. ఎందుకు వచ్చారు అంటే గతంలోనే వాళ్ళకి వీటి మీద ఆసక్తి, ఇష్టం అన్నీ ఉన్నాయి. అయ్యి ఇక్కడ వ్యక్తమవుతున్నాయి చిన్న వయసులో. జ్ఞానేష్ అక్కడ కుర్చీలో నుంచో. అటు తిరిగి చూడు, ఆడెంత ఉన్నాడు? 2 గంటలు జ్ఞానంలో కూర్చోబెడితే కథలు అలా కూర్చుంటాడు. నేను గమనిస్తున్నాను, ఇందులో చాలామంది రాయని వాళ్ళు ఉన్నారు. వయసు చూస్తే చాలా పెద్దది, ఆడు రాసేస్తున్నాడు. చెప్పిన ప్రతిదీ కౌంటర్ దగ్గర పుస్తకం చూడండి, కూర్చోమ్మా అని చెప్పి ఇప్పుడు ఏం చెప్పాను రా అంటే చెప్పేస్తాడు వెంటనే. ఎంత చిన్నప్పుడే ఆడికి అంత ఆసక్తి ఎందుకు వచ్చింది, అంత ఇష్టం ఎందుకు జరిగిందంటే గతంలో ఎంతో సాధన చేశాడు. పుట్టగానే పరిమళిస్తున్నాడు. నేను మేడం ఈ యానివర్సరీలో ఒక సెలవు కప్పుతాం. ఇప్పుడు మీరు చేసింది ఏది వృధా కాదు.
ఇప్పుడు మీరు చేసుకున్న అలవాట్లు, మీ ఇష్టాలు, వేటి మీద చూపిస్తున్నారో ఆసక్తులు అన్నీ మరుజన్మకు వస్తాయి. చాలామంది అంటారు, ఏం లేవు ఏం చేసావంటారు, మాట్లాడితే భీమవరం భీమవరం అంటాం. ఖచ్చితంగా మిమ్మల్ని అనేవాళ్ళు ఉంటారు. పని పాట లేదు, పోలీ అక్కడికి వెళ్తే వెళ్ళు, ఇక్కడ ఇంటికి వచ్చి కూడా మాట్లాడితే కళ్ళు మూసేస్తాం అని మనల్ని ఆక్షేపించే వాళ్ళు ఉన్నారు. మనం ఏం చేస్తున్నామో వాళ్ళకేం తెలుసు, ఇది ఎంత గొప్పదో వాళ్ళకేం తెలుసు. ఇదంతా మళ్ళా మనకి మరుజన్మ కూడా వస్తుందని సంగతి వాళ్ళకి ఏం తెలుసు. పత్రి గారు అన్నారు, ఏమన్నారంటే, నేను ఇన్ని లక్షల మందిని ఆకర్షించగలగడానికి, నేను ఇంత జ్ఞానాన్ని మీ అందరికీ బోధించడానికి నా గత జన్మలే కారణం. ఆ జన్మలో నేను ఎంతో కృషి చేశాను, అవన్నీ నాకు ఇప్పుడు ఉపయోగపడుతున్నాయి. దాని అర్థం ఏంటండి? అన్నీ కూడా వచ్చినట్ట రానట్ట. అంటే ఇప్పుడు మీరు చేసింది కూడా వస్తుందంటారా రారంట? వస్తుంది. చైతన్య పైకెక్కి నుంచో, నువ్వు ఎదిగిపోయేలో పోలాడు తిరుగు. ఆడు ఆ స్థాయిలోంచి ఇంట్రెస్ట్ చూపించేవాడు. ఇప్పుడు ఎదిగిపోయాడు అనుకోండి, ఇచ్చాం. మరి ఆయన ఒక జన్మలో జన్మంతా ధ్యానం చేశాడు. ఇక్కడ ఇప్పుడు ధ్యానం అవసరం లేదన్నాడు. ఆయన తెచ్చుకున్నాడు. ఆయన అపారమైన జ్ఞానం సంపాదించుకున్నాడు. బుద్ధుడు ఉన్నప్పుడే ఆయన దగ్గర ప్రియ శిష్యుడిగా ఆనందుడిగా ఉండి, ఆయన దగ్గర కూడా ఉండి ఎంతో నేర్చుకున్నాడు. తర్వాత అమెరికాలో బెంజమిన్ ఫ్రాంక్లిన్, గొప్ప ఎన్లైటెడ్ మాస్టర్, అపారమైన జ్ఞానం అందరికీ అందించాడు. ఇంకా ఎంతో కృషి చేసి సంపాదించుకున్నాడు. ఇంతకుముందు జన్మ హైదరాబాద్ హజరత్ ఇనాయత్ ఖాన్ సూఫీ మాస్టర్, ఆయన ఎంతో జ్ఞానం అందరికీ అందించాడు. అవన్నీ వచ్చి ఇప్పుడు మరి ఆయన జ్ఞానాన్ని అందరికీ అందిస్తుంటే, మరి దేశాల్లో ఆయన ఎగబడ్డారు. ఆయన వెనకాల చేత మర్చిపోవద్దు, ఇప్పుడు మనం సాధించినవన్నీ కూడా మంచైనా చెడ్డైనా కూడా మట్టుకొస్తాయి, వృధా కాదు. కానీ మీరు సంపాదించిన ధనము, సంపదలు, భోగాలు, రాజ్యాలు కూడా అన్నాడు ఆయన. ఎంత సంపాదించినా అన్నీ వదిలిపెట్టేశారు. మీరు డబ్బు జ్ఞానం ఎందుకు, డబ్బు సంపాదించవచ్చు కదా. నువ్వు ఎంత డబ్బు సంపాదించు, నీ జీవితం అంతా వెచ్చించి కోట్లు సంపాదించి అన్నీ వదిలేవే. కానీ కొద్ది సమయం కేటాయించి జ్ఞానానికి
పోనీ జీవితం అంతా అక్కర్లేదు, పొద్దున్న సాయంకాలం దాకా ఒక గంట 2 గంటలు 3 గంటలు దీనికి కేటాయించుకోండి, 24 గంటలు. ఆ జ్ఞానం మీకు కూడా వస్తుంది. కూడా వచ్చేదాన్ని, లాభం కలిగించేదాన్ని సంపాదించుకోవడం మానేసి కూడా రాని వాటికి ఎంత సమయం కేటాయిస్తున్నాం, మన శక్తియుక్తులన్నీ ఎంత వృధా చేస్తున్నాం, వాటి కోసం ఎన్ని తప్పులు చేస్తున్నాం. నిజంగా ఎంత తెలివి తక్కువ వాళ్ళమండి. అది చెప్తున్నాడు కబీరు. ఈ చిన్ని జీవితం అన్న ఎందుకన్నాడు ఆయన? నువ్వేదో పెద్ద జీవితం అనుకుంటున్నావు. గాలిబుడుగు అంటారు దీన్ని. గాలిబుడుగు ఎప్పుడు పేలిపోద్దో తెలీదు. అలాంటి జీవితం. ఎందుకు? దీనికోసం. ఎంతమంది చీఫ్ మినిస్టర్లు, ప్రైమ్ మినిస్టర్లు, రాజులు, మహారాజులు, చక్రవర్తులు, డిక్టేటర్లు, ఎంతమంది వెళ్ళిపోలా. ఎన్నో సంపాదిస్తున్నాం, కానీ అన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోతాం. ఆలోచించు. అదే చెప్పేది ఆయన కబీరు. అర్థమవుతుంది. ఇంకా నాకు అది రాలేదని బాధ, ఇది సంపాదించలేని బాధ. వాడుకుందని ఏడుపు. వాడుకుంది రైటే, ఆడు కూడా పట్టుకెళ్తాడా? ఎన్నుంటే ఇటు పట్టుకెళ్ళం దాన్ని దాని గురించి. మహానుభావుడు, మహాత్ముడు ఊరికే చెప్పరండి, ఏం మాట చెప్పు. దానిలోని రోజు అర్థం మనం చూస్తాం. మనందరి మంచి కోసమే చెప్తాం. ఎప్పుడైనా ఆలోచించామా? ఎప్పుడు లేదు. ఎంతసేపు రొటీను. డబ్బు సంపాదించడం, ఎంజాయ్ చేయడం. ఎంజాయ్మెంటు, ఎంటర్టైన్మెంటు. ఎంత బాగా సంపాదించి ఎంత ఎంటర్టైన్ చేశాం. ఇంతకుముందు ఎన్ని కోట్ల సంవత్సరాల నుంచి సృష్టి నడుస్తుందో ఒక్కసారి ఆలోచించాం. ఇప్పుడేమీ కొత్త కాదు, ఇది కోట్ల సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఈ కోట్ల సంవత్సరాల నుంచి ఎన్ని కోట్ల మంది భూమి మీదకి వచ్చి వెళ్ళిపోయారు చెప్పండి. ఎప్పుడైనా భూమి మీద ఉన్నది ఒక్కటి పట్టుకెళ్ళారా? ఏదో బంగారాలు సంపాదించారంట, డబ్బు సంపాదించారంట. ఏం చేస్తారు బాగా సంపాదిస్తే?
గోడల్లోనూ అట్లు అట్లు కప్పెట, బంగారం సంపాదించిన అంతే. అందుకే తవ్వకాలు దొరుకుతాయి, లంక బిందెలు అంట. కొంతమంది దొరుకుతాయి కానీ ఖాళీ బిందుడు. సంపాదించి పోగేశాడు, పాతాడు, ఆడు వెళ్ళిపోయాడు, ఎవరికి చెప్పలేదు. ఎవడో తవ్వుతున్నప్పుడు కనపడతాయి. ఎన్ని కోట్ల పాడుపడిపోయినాయి చెప్పండి రాజులు. అయ్యి ఏం చెప్తున్నా ఇవన్నీ మనకి ఏది రాదు, అన్నీ వదిలేయవలసిందే. చాలామంది అనుకుంటారు ఇంకా సంపాదిస్తూ నేను తినాలి, నా కొడుకులు తినాలి, నా మనవలు తినాలి, నా మునుమలలు తినాలి. మునుమనవల తర్వాత ఇంకేమంటారు? ఇని మనవలు అంటారు. ఇంకా వాళ్ళ కింద వీడి దగ్గర మా అంత ఉంది కదరా అంటే, మరి నేను తీస్తే మా అబ్బాయి ఉండద్దు, మళ్ళీ అది ఉంటుంది. మళ్ళీ ఏమంటాడు? మనవడు. అలా బాగా సంపాదిస్తారు. సహజంగా ఇలాంటి వాళ్ళకి ఏం జరుగుతుందంటే, నేను చూశాను చాలామంది, ఓ తరమో 2 తరాలు బాగానే ఉంటుంది, 3వ తరమో 4వ తరం వచ్చేసరికి ఆ కొడుకులు ఏం చేస్తారంటే, వీడు సంపాదించిందంతా అమ్మేస్తూ అనుభవిస్తాడు. సంపాదించి అనుభవించడు. వీడు సంపాదించిన దాన్ని ఏం చేస్తాడు? ఆస్తి అంతా అమ్ముతాడు. ఎందుకు అమ్ముతున్నావు అంటే, మా నాన్న ఎందుకు సంపాదించి పెట్టాడు, అనుభవించమని, ఆయన కోరిక తీరుస్తున్నాను అంటాడు. ఏం చేస్తాడు? కోరిక తీరుస్తున్నాడు. ఏంటి వాళ్ళ నాన్న కోరిక? మా మనవడు సుఖపడాలి. ఆ కోరిక తీరుతున్నాడు సుఖపడుతూ. ఆడి కనుకుంటూ ఏడుస్తాడు. ఆ నాన్నో తాత ఉన్నాడు అనుకోండి, వాళ్ళు ఏడుతారు. ఎదవా అమ్ముకుని సుఖపడ్డా మా నాన్న నేను. చేత గుర్తుపెట్టుకోండి, ఏమీ కూడా వచ్చేవి కావు. కూడా వచ్చేవాడి మీద దృష్టి పెట్టాలి. సరైన అలవాట్లు చేసుకోవాలి. సరైన వాటి మీద ఇష్టం పెంచుకోండి. నాకు ఇంతకుముందు వ్యాపారం చేసి సంపాదించడం ఇష్టం, బాగా డబ్బు పెంచడం ఇష్టం. పత్రి గారి పరిచయం అయ్యాక, కాస్త జ్ఞానం వచ్చాక, ఈ జ్ఞానంలోకి వచ్చాక సంపాదన మీద ఇష్టం పోయింది. దేని మీద ఇష్టం పెరిగింది? జ్ఞాన సంపాదన ఇష్టం పెరిగింది. మా కుటుంబంలో చాలామంది ఉన్నారు, ఇష్టం మారిపోయింది. ఇప్పుడు మళ్ళా మరుజనమైనా సరే ఉండకపోవచ్చు, ఒకవేళ ఉన్నా కూడా ఇదే ఇష్టం అవుతుంది, జ్ఞానమే ఇష్టం అవుతుంది. ఎందుకంటే నాకు అర్థం కాల. ఆ బొడ్డోడు వేరే జ్ఞానేశ్ అని పెట్టాడు. చేత ఇప్పుడు ఈ ఇష్టం అంతకుముందు ఎంజాయ్మెంట్ మీద, ఎంటర్టైన్మెంట్ మీద ఉండేది. ఇప్పుడు ఏం లేవు.
ఇప్పుడు ఈ పుస్తకాలు చదవడం అయ్యే ఉండేవి కావు. ఎంతసేపు వ్యాపారం, సంపాదన. ఇప్పుడు అది కాదు. పుస్తకాలు చదవడం, మనకు తెలిసింది అందరికీ ఇవ్వడం, ఇదే ఇష్టమవుతుంది. మొదట్లో చిన్నప్పుడు సినిమాలు ఇష్టం. ఇప్పుడు సినిమాలు అంటే ఇష్టం పోయింది. ఇష్టం మారిపోయింది. ఇష్టాలు చేత ఎయ్యి అవుతే మనకి లాభిస్తాయో అటువంటి ఇష్టాలు పెంచుకోవాలి కూడా వచ్చేది. మరి కొంతమంది మాంసం తినడం ఇష్టం. ఎందుకు అలా తింటావంటే నాకు అదే ఇష్టం అంటాడు. అది తినకపోతే నా జీవితం వేస్ట్ అంటాడు. అది వాడికి ఎంత నష్టం కలిగిస్తుంది చెప్పినా అర్థం కాదు. నా ఇష్టం అంటాడు. వచ్చింది, అది పూర్వం నుంచి వచ్చింది అలవాటు, ఆ ఇష్టం అదే కొనసాగు. గతంలో అలవాటు లేదనుకోండి, ఒకవేళ అలాంటి కుటుంబంలో పుట్టినా కూడా వెంటనే మారిపోతుంది తెలియగానే. మన రవి ఉన్నాడు, ఘోరంగా తినేవాడు. మామూలుగా కూడా కాదు, ఘోరాతి ఘోరంగా. ఆ మేకను గొర్రెను కోసేసి ఏం వేస్ట్ చేయడు. అందులో ముందు రక్తం పట్టేసే తాగేస్తారు. వేస్ట్ అవ్వకుండా దాన్ని అంతా బాగా ఎండబెట్టి మాంసం అంతా నిలవబెట్టి మరీ తింటారు. రోజు కాత 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 అయితే ఫ్రిడ్జ్లో పెడతారు. ఆ గొర్రెలో ఏది పోనవరు, అంత ఇష్టం. కుటుంబం అలాంటిది అయ్యే అలవాటైంది. కానీ అసలు ఇష్టాలు వేరు. అందుకే తెలిసిన వెంటనే టక్కుమని వదిలేశారు. అది గతం నుంచి వచ్చిన సంస్కారం. తెలియదు అంతకుముందు. ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాక తెలుసుకున్నాడు టక్కుమని. మీరు చాలామంది నాకు తెలుసు ఇలా తెలియగానే అలా మానేశారు. తెలిసినా మానవాడు బోడు మంది ఉన్నారు. వాళ్ళు ఇక్కడికి రారులేండి. చేత గుర్తుపెట్టుకోండి, వదిలిపెట్టేసే వాటి మీద కాదు మన దృష్టి, కూడా పట్టుకెళ్ళగలిగే వాటి మీద మన దృష్టి పెడితే మీ జన్మ అద్భుతంగా ఉంటుంది. భవిష్యత్తు, మీ భవిష్యత్తు గొప్పగా తీర్చిదిద్దుకోవచ్చు. ఇవి ఉన్నది శాశ్వతం కాదు. శాశ్వతం కాని దాని గురించి మనం పెద్ద ఎక్కువ దృష్టి పెట్టాక కాదు, భవిష్యత్తు గురించి దృష్టి పెట్టాలి. చాలామంది నాకు తెలుసు ఇప్పుడున్న జన్మ గురించి చాలా బాధపడతారు. నా బతికి ఇలా అయిపోయింది అని. చాలామంది స్త్రీ అయిపోయాను అని బాధపడేవాళ్ళు కూడా.
ఏంటో భగవంతుడు నన్ను ఇలా సృష్టించాడు, ఆ భగవంతుడు నన్ను పురుషుడిగా సృష్టించుంటే మా ఆయన పని చెప్తున్నట్ట. అంతకుముందు అలా చెప్పారు మీరు, ఇప్పుడు అలా వచ్చింది అంతే. కొంతమంది డబ్బు లేదని బాధపడతారు, కొంతమంది తక్కువ కులంలో పుట్టామని బాధపడతారు, ఇలా రకరకాలుగా బాధపడే ఉన్నారు. కొంతమంది ఎప్పుడూ నా బతుకు రోగమే అంటూ ఏడ్చే ఉన్నారు, నా జీవితం ఇలా అయిపోయింది. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మీ జీవితం ఎలా ఉన్నా కూడా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఒకవేళ మీకు చాలా నరకం అనిపిస్తున్నా కూడా పట్టుకెళ్ళగలిగే వాటి మీద మీరు దృష్టి పెట్టండి. మరు జన్మ అద్భుతమైన జన్మ మీకు. కూడా పట్టుకెళ్ళగలిగేవి అన్నిటికంటే గొప్పది ఏది అంటే జ్ఞానం. అదే సంపాదించుకోమని పత్రి గారు చెప్పారు, అదే సంపాదించుకోమని నేను చెప్తాను. అమ్మ మాట నోటమ్మట కానీ నా నోటమ్మట కానీ జ్ఞానం తప్ప ఇంకో మాటలు చేయి వేస్ట్ ఉండవు. ధ్యానం బాగా చేయి, నీ డబ్బు బాగా పెరుగుతుంది, మనీ మెడిటేషన్ చేయి, సంకల్పాలు పెట్టు, గడిగుడ్డు పెట్టు, రోగం తగ్గిపోద్ది. తగ్గుతుంది, మళ్ళీ కొత్త రోగం వస్తుంది. మనకు కావాల్సింది. నువ్వు సంకల్పం పెట్టకపోయినా అది ఎలాగా తగ్గుతుంది. ఏది శాశ్వతం కాదు ఈ సృష్టిలో. చేత మరి మంచి మార్గంలోకి వచ్చాం. పత్రిక లాంటి అద్భుతమైన గురువు దొరికాడు, అద్భుతమైన ధ్యాన మార్గం దొరికింది. శ్వాస ధ్యాస చేత మన భవిష్యత్తు తీర్చిదిద్దుకున్నాం, అద్భుతంగా తయారు చేసుకున్నాం. మరి అవకాశం ఇచ్చి మీ అందరికీ మరొక్కసారి నేను థ్యాంక్ యూ.